అనగనగా ఒక అందమైన గ్రామం. ఆ గ్రామంలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టు మీద ఒక కాకి నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ కాకి వాళ్ళ అక్కని కలుద్దామని ఊరికి బయలుదేరింది. ఆ ఊరికి వెళ్ళేటప్పుడు కొంత దూరం ప్రయాణం చాలా చక్కగా సాగిపోయింది. కానీ మరికొంత దూరం వెళ్ళేసరికి ఆ కాకి బాగా అలసిపోయింది. ఎందుకంటే అది ఎండాకాలం. ఆ ఎండవేడికి కాకికి చాలా దాహం వేసింది. ఆ కాకి చుట్టుపక్కల ఎంతో వెతికింది. కానీ నీటి జాడ ఎక్కడా దొరకలేదు. ఇంకా ఎంతో దూరం వెతుకుతూ వెళ్ళింది. కానీ ఎక్కడా నీరు కనపడలేదు. ఎంతోసేపు అలా ప్రయాణించగా కాకికి ఒక బావి కనిపిస్తుంది. ఆశగా ఆ బావి దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళింది. కానీ ఎండాకాలం వల్ల ఆ బావి కూడా ఎండిపోయింది. అయ్యో దేవుడా, చాలా దాహం వేస్తుంది, కొన్ని నీరు చూపించవయ్యా అని దేవుణ్ణి ప్రార్థించింది. ఎంతో అలసిపోయిన ఆ కాకి కొంచెం ఓపిక తెచ్చుకొని చాలాసేపు ఎగురుతూనే ఉంది. కాకి అలా ఎగురుతూ ఎగురుతూ అలసిపోయి ఒక పాత ఇల్లు కనిపిస్తే అక్కడ ఆగుతుంది. దానికి అక్కడ ఒక కుండ కనిపిస్తుంది. ఎంతో సంతోషంగా ఆ కుండ దగ్గరికి వేగంగా ఎగురుతూ వెళ్ళింది ఆ కాకి. కానీ ఆ కుండలో నీరు చాలా కొద్దిగా ఉన్నాయి. కాకి నీటిని అందుకోలేకపోయింది. ఈ నీటిని ఎలా తాగగలనా అని ఆలోచించింది. కాకి దాని ముక్కుతో కుండని పగలకొడదామని చూసింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆ కుండలో నీరు బయటికి రాలేదు. అయినా ఆశ వదులుకోకుండా చుట్టూ చూసింది. చుట్టూ చూసినప్పుడు దానికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఇంటి చుట్టుప్రక్కల కొన్ని రాళ్ళు పడి ఉన్నాయి. ఆ కాకి ఒక రాయిని తెచ్చి కుండలో వేసింది. ఇంకో రాయిని తెచ్చి అది కూడా కుండలో వేసింది. అలా మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంది. కుండలోని నీరు నెమ్మదిగా పైకి వచ్చింది. కాకి ఆనందంగా నీరు తాగింది. ఎంచక్కా ఎగురుకుంటూ వాళ్ళ అక్క దగ్గరకు వెళ్ళిపోయింది. ఈ కథ వలన మనం తెలుసుకోవలసిన నీతి: కష్టపడిన ప్రతి ఒక్కరికి ఫలితం దక్కుతుంది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.